హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ వాలా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అనగానే ఆయిల్ వేస్ట్ అవుతుందని అనిపిస్తుంది. కానీ నేను కొన్ని టిప్స్ యూజ్ చేసి కేవలం 4 స్పూన్ల ఆయిల్తోనే ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఈ ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా, క్రిస్పీగా, రెస్టారెంట్ స్టైల్లో ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇక్కడ 1/2 కేజీ ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కారం, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం పసుపు, గరం మసాలా, కొంచెం బియ్యం పిండి, కార్న్ ఫ్లోరు, తర్వాత కొంచెం అల్లం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. అలాగే ఒక గుడ్డు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని చేప ముక్కలకి పట్టించాలి. చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుంటూ మసాలా అంతా బాగా పట్టేలా ముక్కలు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముక్కల్ని అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఫ్రైకి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేప ముక్కల్ని 2 సైడ్స్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. 10 నిమిషాల పాటు 2 సైడ్స్ అలా వేయించుకుంటూ ఉండాలి. మసాలా అనేది ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు, ఆయిల్ పీల్చుకోదు. ప్లస్ చేప కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. నేను ఇక్కడ కేవలం ఈ ఆయిల్తోనే ఇంకా మిగతా పీసెస్ కూడా నేను ఫ్రై చేశాను. పీసెస్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇంకా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.